ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి పలుచోట్ల రైతన్నలకు కష్టాలు తప్పడం లేదు. జొన్నల కొనుగోలు కేంద్రంలో తరుగు వసూలుపై కామారెడ్డి జిల్లా పిట్లం మార్కెట్ యార్డు ముందు రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డులోని జొన్నల కొనుగోలు కేంద్రంలో తరుగు పేరుతో 30 నుంచి 40 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ యార్డుకు రైతులు తాళం వేశారు. జొన్నలు పూర్తి స్థాయిలో ఎండినా తరుగు ఎందుకు తీస్తారంటూ మార్కెట్ సిబ్బందిని ప్రశ్నించారు. మరోవైపు పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం తరలింపు ఆలస్యం కావడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో లారీలు రాకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తుతున్నాయని వెంటనే తరలించాలని వేడుకుంటున్నారు. మంథని నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు పట్ల జరుగుతున్న నిర్లక్ష్యంపై అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క 25 రోజుల నుంచి వడ్లు పోసినాం. వడ్లు పోస్తే అప్పటి నుంచి కాంటాలు జరుగుతున్నాయి కానీ లారీలు సరిగా సక్రమంగా రాక అది లోడింగ్లు సరిగా చెప్పకపోక అన్ని వడ్లు వర్షం మొదలై వడ్లు తడుస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి చెప్పన లారీలు పంపించగలరు. ఎందుకంటే కాంటాలు పెడతారు కానీ లారీలతోటి అడ్లు మిల్లులకు పోతలేవు. రాత్రి పగలు అనుకుంటా ఆరబోత్తానం కుప్పవత్తానం లారీలు రాక చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పటికి నెల రోజుల పంటే ఒక 20 లారీలు వచ్చినాయి. ఇంకా అడ్లు మొత్తం మైసరొచ్చి అన్ని జోకుడుకు రెడీగా సిబ్బంది కుప్పలు పోసుకొని ఉన్న కుప్పల కింద మొలకలు వచ్చి రైతులు చాలా ఇబ్బంది పడేయడానికి అదైతుంది. మళ్ళీ ఇలా రోని కార్తీ ప్రతి సంవత్సరం రోని కార్తీ అటు ఇటు 4-5 రోజులలోనే కళ్ళాలు షెల్టర్లు మొత్తం కాలేటి. ఇప్పుడు ఇంకా 20 రోజులు దొరికినా కానీ కళ్ళం కాలేయట్లేదు. ఇన్ని రోజుల నుంచి మేము రైతులు జొన్నలు పండించి మార్కెట్లో తెస్తే అమలలో ఒక తీరు మరియు లారీ వాళ్ళు ఒక తీరు మాకు డిమాండ్ చేసి లారీ వాళ్ళేమో ఒక సంచికి 20 నుంచి 15 నుంచి 20 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. మరి వర్షం పడి మా జొన్నలు మొత్తం నాశనం అవుతుంది. మేము రైతులు ఎట్లా చేయాలా ఏం కథ అని మేము గవర్నమెంట్కి కోరుకుంటున్నాము. అందుకోసం మాకు న్యాయం జరగాలని మేము రోడ్డు మీద ధర్నా చేస్తున్నామని మేము గవర్నమెంట్ కూర్చున్నాము. మాకు న్యాయం కావాలా.